స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పండుగ మాసంలో క్రిస్మస్ అని, న్యూ ఇయర్ అని, తదితర పండుగలకు సిద్ధపడుతున్నటువంటి తరుణంలో ఎలాంటి పండుగలను ఏ రకంగా జరిగించుకొనుచు ఉన్నప్పుడు దేవుడు ఆ పండుగలను అసహ్యించుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. ఏ రీతిగా పండుగలను జరిగించుకొనుచు ఉన్నప్పుడు ఆ పండుగల యందు సంతోషించేటటువంటి వాడుగా ఉన్నాడు అనే ఆలోచనను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఈ దినాలలో సమాజంలో అందరూ కూడా పండుగలను జరిగించుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా సమాజంలో జరిగే పండుగలన్నిటిలో కూడా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో యవ్వనస్తులు పాల్గొనుచు విందులు, వినోదాలు, ఆట పాటలు, ఊరేగింపులు బ్రహ్మాండంగా వైభవంగా ఆయా పండుగలను జరిగించుకునేటటువంటి వారుగా ఉన్నారు. లక్షల కొలది, కోట్ల కొలది రూపాయలను ఖర్చు చేస్తూ సమూహంగా ఏర్పడి ఉన్నతంగా పండుగలను జరిగించేటటువంటి వారుగా ఉన్నారు. ఈ పండుగలన్నీ కూడా చాలా వరకు దేవుని పేరు మీద జరిగించేటటువంటి వారుగా ఉన్నారు. కొన్ని పండుగలైతే వారాల తరబడి, నెలల తరబడి జరిగిస్తూ యవ్వన బిడ్డలైతే అక్కడనే నిల్చోవడము, కూర్చోవడము, నిద్రించడము, తమ సమయాన్నంతా కూడా పండుగల సందర్భంలో ఆ పండుగలు జరిగేటటువంటి స్థలాలలోనే కేటాయించడము జరుగుతూ ఉంది. లక్షల మంది భక్తులను, లక్షల మంది యవనస్తులు చాలా ఆసక్తితో, ఉత్సవముతో ఈ పండుగలను జరిగించుకునేటటువంటి వారుగా ఉన్నారు. కొన్ని సార్లు అయితే పేద మధ్యతరగతి కుటుంబాలకి చెందినటువంటి వారు అప్పులను తీసుకొని వచ్చి పండుగలను ఘనంగా జరిగించడానికి ఇష్టపడేటటువంటి వారుగా ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో పండుగలు జరిగించుకోవడము అవసరమా? పండుగలు జరిగించుకోవడం వలన ఎలాంటి లాభాలని మనము పొందేటటువంటి వారంగా ఉన్నాం అని పరిశీలిస్తే పండుగలు అనేవి మన సంస్కృతికి, సాంప్రదాయాలకు నిలవైనటువంటివి. ఈ సంస్కృతి సాంప్రదాయాలు దూరం కాకుండా తరతరాలకు అందించబడాలంటే పండుగలు చాలా ప్రాముఖ్యమైనటువంటివండి. మన చరిత్ర ఏంటి, ఎక్కడ మనం ప్రారంభమైనాం, ఎలాంటి మార్పులకు లోనైనాం, మన విశ్వాసం ఏంటి, ఏ గమ్యంతో, ఏ గురితో, ఏ విశ్వాసంతో ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము అని తెలియజేయడానికి పండుగలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి ఐక్యతను పెంపొందించడంలో, సహవాసాన్ని పెంపొందించడంలో,
మానవులు ఒకరితో ఒకరు సహకరించుకునే ఆ ఐక్యతను పెంపొందించడంలో ప్రముఖమైన పాత్రను పోషించేటటువంటివిగా ఉన్నవి. బైబిల్ ప్రకారము గమనించినప్పుడు ఇశ్రాయేల్ జనాంగము ఐగుప్తు దేశంలో నుండి ప్రయాణమైన సందర్భంలోనే మోషే ద్వారా దేవుడు పలాని పండుగలను మీరు ఆచరించాలని వారికి తెలియజేసినటువంటి వాడుగా ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకున్న లేఖన భాగము మలాకి గ్రంథము 5వ అధ్యాయము 21వ వచన నాటి సందర్భానికి వచ్చి ఉన్నట్లయితే అప్పటికి ఇశ్రాయేల్ జనాంగము ఆర్థికంగా, సామాజికంగా, వైజ్ఞానికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినారు. చాలామంది దగ్గర డబ్బులున్నవి. వైజ్ఞానికంగా వారు అభివృద్ధి చెందినారు. గుంపులుగా, వ్యక్తులుగా వేల కొలది రూపాయలు ఖర్చు చేస్తూ, లక్షల కొలది బలులను అర్పిస్తూ, దినాలు తరబడి పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆటపాటలతో, డ్యాన్సులతో, ఉత్సవములతో ఈ పండుగలను ఆచరించేటటువంటి వారుగా ఉన్నారు. పండుగలు జరిగించడంలో చాలా శ్రద్ధ, ఆసక్తిని వారు కనబరిచేటటువంటి వారుగా ఉన్నారు. అలాంటి తరుణంలో దేవుడు వారికి అందజేస్తున్నటువంటి హెచ్చరిక ఏమిటంటే, మీ పండుగలను నేను అసహ్యించుకొనుచు ఉన్నాను. చూడండి, ఉన్నట్టుండి దేవుడు ప్రజలను ఉద్దేశించి, వారి పండుగలను ఉద్దేశించి, వారి ఉత్సవములను ఉద్దేశించి, మీ పండుగలను నేను అసహ్యించుకునేటటువంటి వాడనిగా ఉన్నాను. నిజమే, మానవులు ఎంతో సంతోషించాలని నూతన వస్త్రాలు, తినుబండారాలు, మాంసపు భోజనాలు, నూతన వస్త్రాలు, వెండి బంగారు ఆభరణాలు, ఆట పాటలతో సంతోషంతో మమేకమైపోయినటువంటి వేళ ఎందుకు దేవుడు మీ పండుగలంటే నాకు ఇష్టం లేదు, మీ ఉత్సవములను నేను అంగీకరించక అసహ్యించుకునేటటువంటి వాడనిగా ఉన్నాను అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనే కారణాలను మనము విశ్లేషించినట్లయితే, ప్రతి పండుగలో దేవుని పేరు మీద ఆ పండుగలు జరుగుతూ ఉన్నాయి కానీ దేవుని ఆలోచనలకు కానీ, దేవుని నిర్ణయాలకు కానీ, దేవుని యొక్క మనసుకు కానీ ఆ పండుగల యందు స్థలము లేదండి. మానవుని సంతోషం కొరకే, మానవుడు తినుట కొరకే, మానవుడు త్రాగుట కొరకే ఆ పండుగలను ఆచరిస్తూ ఉన్నాడు కానీ నిజంగా దేవుని మనసేంది, దేవుని ఆలోచన ఏంటి అనేది జరిగించడంలో విఫలమైనటువంటి వారుగా ఉన్నారు. మరి ముఖ్యంగా నీతి లేని పండుగలను, న్యాయం లేని పండుగలను మనుషులు పండుగ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు కానీ వారి జీవితాలలో నీతి అనేది కరువైనటువంటి వారుగా ఉన్నారు. ఏ రకమైనటువంటి మోరల్ వాల్యూస్ లేకుండా, మంచితనము, మంచి మనసు లేకుండా, సహోదర భావము, ప్రేమ, సమాధానము లేకుండా, అసూయ కలిగి, ద్వేషం కలిగి, కపటం కలిగి, ఇతరులను పాడు చేయుచు, దాడి చేయుచు, హింసను ప్రేరేపించుచు ఈ రకంగా పండుగలను చేస్తూ ఉండగా దేవుడు ఆ పండుగలను బట్టి, ఆ వ్యక్తులను బట్టి సంతోషించక అసహించుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. న్యాయం లేదండి. మానవుడు చేసే పనిలో కానీ, నిర్ణయాలలో కానీ, పద్ధతులలో కానీ న్యాయము లేకుండా ఈ పండుగలను ఆచరిస్తూ ఉన్నారు. తోటి మానవుల ఎడల ప్రేమ కానీ, కనికరం కానీ, మంచితనం కానీ లేకుండా ఇతరులను దోచుకునేటటువంటి వాడుగా, కష్టపెట్టేటటువంటి వాడుగా, ఇతరులను అనేక రకాలుగా హింసించేటటువంటి వాడుగా ఉండి ఈ పండుగలను చేసుకుంటూ ఉన్నాడు. పాపములో జీవిస్తూనే, పాపమును ప్రేమిస్తూనే
చెడుతనానికి బానిసగా బ్రతుకుతూనే ఈ పండుగలు చేస్తూ ఉన్నాడు కనుక దేవుడు ఆ పండుగలను ఆచరించేటటువంటి వారిని అసహించుకునేటటువంటి వాడుగా ఉన్నాడు. మరి ముఖ్యంగా ఈ మాసమంతా ఆయా ఉత్సవములలో పాల్గొనుచు పండుగలను ఆచరిస్తున్నటువంటి మన జీవితాలు, మన పండుగలు దేవునికి సంతోషాన్ని కలిగించేవిగా ఉన్నవా, దేవునికి అసహ్యాన్ని కలిగించేవిగా ఉన్నవా అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. నిజమే, సంవత్సరాలు, నెలలను, దినములను అనుసరించి అనేక పండుగలను మేము జరిగించుకునేటటువంటి వారంగా ఉన్నాం. పండుగలంటే తినడమే, త్రాగడమే, ఆట పాటలతో సంతోషించడమే అన్న ధోరణిలో మేము బ్రతుకుతూ ఉన్నామయ్యా. ఈ ఆచారాలు, పద్ధతులు మానవ కల్పితమైనటువంటి విషయాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయని, ఈ విషయాలను ఆచరించినప్పుడు మీ బిడ్డలుగా మేము ఉండగలము అని మేము తప్పుగా భావించేటటువంటి వారముగా ఉన్నాం. అయితే మీరు పద్ధతులను, ఆచారాలను, బలులను, బహుమానములను కోరక నీతి మా జీవితంలో ఉండాలని, న్యాయము, మంచితనము, మానవత్వము, సహోదర భావము కలిగి మేము పండుగలను ఆచరించినప్పుడు మాత్రమే నీవు సంతోషించేటటువంటి దేవుడవని తెలుసుకునే కృప మాకు అనుగ్రహించినావు గనుక ఆచారాలు, పద్ధతులని కాకుండా నీతి, న్యాయము, మంచితనము, మానవత్వం కలిగి జీవించగలిగిన మనసు మా అందరికీ అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. కష్టాలలో, నష్టాలలో, శ్రమలలో, కన్నీళ్లలో, కొరతలలో ఉన్న నీ ప్రియబిడ్డల మొరలను ఆలకించి సహాయాన్ని దయచేయండి. ఈ దినాన్ని బట్టి సంతోషించుచు మీ కృపను కోరుచు నూతనమైన పనులను ప్రారంభిస్తూ ఉన్న బిడ్డల ప్రయత్నములన్నిటిలో మీ సహాయాన్ని అనుగ్రహించుమని, జన్మదినాన్ని, వెడ్డింగ్ యానివర్సరీని గుర్తు చేసుకొనుచు ఉన్న బిడ్డలకి దీవెనలనిచ్చి మంచి భవిష్యత్తులోనికి నడిపించుమని, వారి ప్రియ కుటుంబ సభ్యులను దీవించుమని, సుదూర ప్రయాణముల కొరకు సిద్ధపడుతూ ఉన్న నీ ప్రియబిడ్డల ప్రయాణాలను మీ హస్తములలోనికి తీసుకొనుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.